ఇందూర్ అర్బన్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ నిధులు ఇవ్వలేదన్నారు ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా. అటకెక్కిన హామీల అమలుపై శ్రద్ధ చూపాలని సూచించారు. రేవంత్ రెడ్డి పరిపాలన గాలికి వదిలేసి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం సీటు కాపాడుకోవటం కోసం గడిచిన 6 నెలల్లో 11 సార్లు ఢిల్లీకి పోయి సోనియా, రాహుల్ చుట్టూ తిరగటానికే సరిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణల నుండి కేసీఆర్ను కాపాడటానికి బీఆర్ఎస్కు కాంగ్రెస్లో విలీనం చేయటానికి సోనియాతో రేవంత్ పావులు కదుపుతున్నారని దుయ్యబట్టారు. అంతేకాకుండా కీలక శాఖలను రేవంత్ తన దగ్గర పెట్టుకుని విద్యారంగ సమస్యలు గాలికి వదిలేశారని ఆరోపించారు. దీనిపై ప్రశ్నిస్తున్న వారిపై ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ హోంశాఖను దగ్గర పెట్టుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలపైన దృష్టి పెట్టకుండా ప్రశ్నించే గొంతును అణిచివేయాలని చూస్తే ఊరుకోమని ఎమ్మెల్యే హెచ్చరించారు. పరిపాలన గాలికి వదిలేసి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఉన్నారు. గత 7 నెలల కాలంలో 11 సార్లు సోనియమ్మ, రాహుల్ గాంధీ వారి చుట్టుముట్టు తిరగడానికే సమయం సరిపోతా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనేక అవినీతి గత ప్రభుత్వంలో మనం రోజు చూస్తూ ఉన్నాం. రోజు ఒక స్కామ్ బయటపడతా ఉంది. విద్యుత్ కొనుగోలులో దాంట్లో స్కామ్, గొర్రెల స్కామ్, కాళేశ్వరంలో విపరీతమైన అవినీతి, ఫోన్ ట్యాపింగ్ విషయం, ఇదంతా కూడా కోర్టు కలిగించుకుంటేనే సిబిఐ ఎంక్వైరీ అవుతుంది ఫోన్ ట్యాపింగ్ మీద. మిగతా వాటి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా కానీ చర్యలు తీసుకోకుండా, ఎటువంటి ఎంక్వైరీ కమిటీ చేయకుండా సిబిఐ విచారణ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ను కాపాడడానికి, బీఆర్ఎస్ ని కాంగ్రెస్ తో విలీనం చేయడానికి సోనియా చుట్టుముట్టు తిరుగుతా ఉన్నాడు. మొత్తం తెలంగాణక ముఖ్యమైన శాఖలున్న మంత్రులకైనా లేకుంటే తన కొడంగల్కైనా కీలకమైన శాఖలు ఏదైతే ఉందో అన్ని తన వద్ద ఉంచుకొని హోంశాఖ, విద్యాశాఖ, పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవు. దాని గురించి పట్టించుకోకుండా తన నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణము వేగవంతంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గం కానీ అటు ఖమ్మము, ఇటు నల్గొండలో 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా